హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, నిన్న ఇల్లరిక పల్లెడు అనే సిరీస్ రాలేనందుకు చాలా మంది మిస్ అయ్యారనుకుంటా. సారీ దోస్తులు, చెప్పినాం కదా ముందు వీడియోస్ లో, ఊరికి వెళ్ళాం కాబట్టి వీలు కాలేదు. అందుకే ముందున్న వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేసినాము. ఇంకా ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లెడు పార్ట్ 16 అనమాట. నిన్న పెట్టిన బోనాల పండుగ సిరీస్ అయితే చాలా బాగా సపోర్ట్ చేసిర్రు. అది సిరీస్ లాగా చేయండి పెంటక్క అని చెప్తున్నారు. సారీ దోస్తులు, అది ఒక 2 పార్ట్స్ లాగా అయితే చేయనిక ఉంటది, కానీ ఇంకా మిగతా 3-4 పార్ట్స్ అంటే అట్లా కంటిన్యూషన్ రాదు దోస్తులు. బోనాల పండుగ అంటే ఒక రోజు పోతాం, 2 రోజులు పోతాం, వారం వారం చుట్టాలు ఇంటికాడ ఉంటే ఎట్లుంటుంది చెప్పుర్రి. అందుకే అది సిరీస్ లాగా రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని అర్థం చేసుకుని డైలీ పెట్టే డిఫరెంట్ కంటెంట్ ని కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. ప్లీజ్ దోస్తులు, వీడియో చూసినాక చిన్న లైక్ చేసి హైప్ పన్స్ ఇవ్వండి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎంతో కష్టపడి మీకోసం ఇష్టంగా డైలీ 2 వీడియోస్ తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మా కష్టానికి ఫలితం ఇవ్వండి దోస్తులు. వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏందో ఈ జీవితం, ఒక్కొక్కసారి నా గురించి నేను ఆలోచిస్తేనే నాకు మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. మా అమ్మ చేసే శాతలు చూస్తుంటే నిజంగా కింద నుంచి మీ దాకా మండుతుంది. ఆమె ఎప్పుడు మారుతుందో, మాతో ఎప్పుడు మంచిగా ఉంటుందో, నన్ను ఒక బిడ్డలాగా మా ఆయనను ఒక అల్లుళ్లాగా ఎప్పుడు భావిస్తుందో అస్సలు అర్థమైతే లేదు. అవసరానికి ఏమో అల్లుణ్ణి వాడుకుంటది, అవసరం తీరినాక ఈయనకు విలువనయ్యది. ఏం చేయాలి? ఆఖరికి మా అన్ననన్న నన్ను మా ఆయనను ప్రాణం చేస్తాడు. ఇంకా ఆయన మా నాయన చూసుకుంటుండు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాము, ఇన్ని రోజులు ఈడు దాకొచ్చినాము. మా అమ్మ ఇంకెన్ని రోజులు చేస్తుందో ఇట్లనే చేస్తే ఇల్లు ఇడిచిపెట్టి మా ఊరికి వెళ్ళిపోతాం. ఇల్లరికం అంటే అమ్మో, మా అమ్మ నాయన దగ్గర ఉంటే ధైర్యంగా ఉంటా, నన్ను నా మొగుడు ఏమనడు, నా అంత ధైర్యంగా ఇంకెవ్వరు ఉండరు, మంచి సుఖంగా పెరిగొచ్చాను అనుకున్నా. గానీ ఇన్ని బాధలుంటాయి తల్లి గారింటికాడ ఉంటాను అస్సలు తెలియలేదు. మా ఆయనను మొత్తం పని మనిషిని చేసేసింది. నేనంటే ఇంట్లో పని చేసుకుంటుంటా, ఎందుకంటే పుణ్యానికి పెట్టే తిండి తింటున్నా కాబట్టి వాళ్ళకి సేవ చేస్తా. గానీ మా ఆయన ఎందుకు చేయాలి? ఏ జన్మలో ఏ పాపం చేసిండో గీళ్ళకి సేవలు చేసుకుంటుంటుండు. అవ్వ చిన్న చిన్న పనులకు చిన్న పిల్లగానికి చెప్పినట్టు చెప్తుంది మా అమ్మ. ఏమనుకుంటుందో ఏమో, ఈయన కూడా నేను చెయ్యను అన్నాడు. ఈయనది చాలా మంచి గుణం. మైదాకు తెస్తాను, అది కూడా ఈమెకు కాదు, పక్కన దోస్తుకు మైదాకు కావాలంటే ఈయనకు చెప్తుందా? ఏం మనిషో. మా అమ్మను కోపం వచ్చి మస్తు మాటలు తిట్టాలనిపిస్తుంది, కానీ ఏమనలేకుంటుంది పరిస్థితి. ఈ అవ్వ ఏమనంటే మళ్ళా మీరు పుణ్యానికి తినుకుంటే నన్నే అంటున్నవేందని ఒక్క మాట అంటే ఏడబెట్టుకోవాలి నమ్మకం. నాకు తెలియకుండా మా ఆయన లోపల ఎంతెంత బాధపడుతుండు. ఆయన ముందు ఏదో నటిస్తున్నా నేను, ఆయన కూడా నా ముందు నటిస్తుండు. ఈ అవ్వ నిమ్మలంగా పెళ్లి చేసుకుని మా అమ్మగారింటికాడ ఉండేటోన్ని అత్తగారింటికాడ ఉండి ఏంది బాధలని మస్తు బాధపడుతుండొచ్చు, కానీ చెప్పుకోలేకుంటున్నాడు పాపం. నా కొరకు మా అమ్మ మాటకు విలువిచ్చి అత్తగారింటికాడనే అంకితం అయిపోయిండు. ఇల్లరికం అంటే ఆయనకు కూడా విసుకొచ్చినట్టుంది. లతా, లతా ఉన్నవానే? ఎటు కనిపిస్తలేదు ఇది. బావా ఈయనే ఉన్నా. ఏమైందే అట్లా కింద కూర్చున్నావు? ఏమైంది లత? అట్లా కింద కూర్చున్నావు ఎందుకు? ఏమైందే? ఎవరేమన్నారు? ఎవరేమనలేదు బావా, మంచిగానే ఉన్నా. ఎందుకు అట్లా అడుగుతున్నావు? ఏదో అయ్యింది. చెప్పు చెప్పు, నాకు చెప్తలేవు గాని ఎప్పుడైనా మంచం మీద వండుకుంటావు, లేకుంటే మంచం మీద కూర్చుంటావు, లేకపోతే బయట హాల్లో పీట మీద కూర్చుంటావు. మరి ఏమైంది ఇప్పుడు కింద కూర్చున్నావు? ఏదో ఆలోచించుకుంటూ ఒక్కదానివే ఉన్నావు. నేను బయట అక్కడ ఇక్కడ చూస్తున్నా, ఎటు కనిపిస్తలేవు. ఏమైంది చెప్పే? ఏం కాలే బావా, నాకేమైతుంది? ఏం కాలే. ఏదో దాస్తున్నవే నువ్వు మనసులా, ఏదో బాధపడుతున్నావు. ఎవరి గురించో చెప్పు చెప్పు. ఎవరేమన్నారు? మీ అమ్మ గిట్లేమని అన్నదా నిన్ను? ఏమనలే, మా అమ్మ నన్ను మంచిగా చూసుకుంటది. ఎందుకు బావా? ఏం కాలేదు ఊకో. అవుగాని చెప్పడం మర్చిపోయినా బావా, పెళ్లి దగ్గరకు వస్తుంది. నువ్వు జరా పెళ్లి పెద్ద మనిషి లెక్క అన్ని చూసుకో దగ్గరుండి. ఖర్చులు ఎట్లా పడితే అట్లా పెట్టనీయకు. ఇక మా నాయన అంటవా సర్దే పెడతాడు, గాని ఇక మా అన్న ఎట్లా పడితే అట్లా ఇంకా దోస్తాన్లో బాగా పెట్టాడు. ఆయన గురించి ఆయన పైసా ఇష్టం, గాని మా అమ్మ తెలియకుండా మస్తు పైసలు ఖర్చు పెడతాది బావా. జర నువ్వు దగ్గరుండి చూసుకో, సరేనా? అవసరం వచ్చిన దానికి ఖర్చు పెట్టి, లేకుంటే పెట్టనీయకు. ఏంది? మీ అమ్మ దగ్గర పెత్తనం నాది నడవాలనా? అంత సీన్ లేదు లత. నువ్వు చూస్తూనే ఉన్నావు కదనే, ఏదో ఇల్లరికం ఉన్న అల్లుడు అనే పేరు గాని నాకు ఇంకేం లేదే ఈ ఇంటి నుంచి నాకు. మీ అమ్మ ఏదానికి విలువిస్తుంది, ఏదానికి తీసుకుపోతుంది నన్ను, ఏదానికి పెద్దరికం ఇచ్చి దాయ్యా పలానా కాడికి పోదాము, పలానోళ్ళు వస్తున్నారు ఇయ్యాల, ఆడికి పోయి అద్దేవాలి, ఇడికి పోయి ఇద్దేవాలి, ఇక్కడ ఇది కట్టాలి అది కట్టాలి, ఏదన్నా ఒక మాట చెప్తుందా అని నాకు? ఒక అల్లుడని విలువిస్తుందా అని మీ అమ్మ? నిజంగా చెప్పే, నీ మనస్ఫూర్తిగా చెప్పు. మీ అమ్మ ఎన్నడన్నా నన్ను ఇట్లా చూసిందా? ఇన్నేళ్ళు అవుతుంది పెళ్ళై, నా పిల్లలు అయితే లేరన్నా కూడా దావకనకు పరిబిడ్డ పోదామని అంటే దానే అనదు.
ఏదో నామకి వస్తే ఉన్నమా అంటే ఉన్నమే గంతే. అవును బావా, మనసులా నాకేదైతే అనిపించిందో నువ్వు అదే అన్నావు. నాకు తెలియకుండా నువ్వు లోపల లోపల ఎంతో కుమిలిపోతున్నావు, ఎంతో బాధపడుతున్నావు కదా. నువ్వు నాకు చెప్పుకుంటలేవు, నేను నీకు చెప్పుకుంటలేను. అగో చూడు, ఏమైంది ఏమైంది అని నేను మనసులో ఏమైతే అనుకుంటున్నానో అవే నువ్వు బయటికి గక్కేసినావు. పోని పోని ఊకోవే, ఏం చేస్తాం? మీ అమ్మ ఎన్నడుకున్నా మారదా? నేను చూడనా? ఈ ఇంటికి కోడలు వస్తుంది కదా మీ వదిన చిన్న తెల్లారో మర తెల్లారో ఒక నెల రోజుల లోపు మీ అమ్మ పూర్తిగా మారిపోతుంది. అమ్మో, నా బిడ్డ అంటే నా ప్రాణము, నా బిడ్డ ఉన్నప్పుడు ఎంత మంచిగా చూసుకుంటుండే, టైంకి తిండి పెడుతుండే, వంట చేసి పెడుతుండే, ఇంట్లో పని అంతా తీరుకుంటుండే అని నీ గురించి ఆలోచించదా చూడు. అప్పుడు మీ అన్న పెండ్ల మురుపంబడి మీ అన్న మీ అమ్మని దేకడే. అప్పుడు నా అల్లుడుంటే మంచిగుండు, నా అల్లుడు ఎంత మంచోడో, నా కొడుకు చూడు బేయిమానెత్తిండు, నా అల్లుడు ఏ పని అంటే ఆ పని చిన్నపిల్లగాని లెక్క చేదుడు అని అనుకుంటదా పడుతుందా పడదా చూడే. నువ్వేం బాధపడకూకో, లైట్ తీసుకోవాలి అన్ని. నేను ఇట్లా తింటా ఇట్లా వదిలేస్తా, నేనేం ఫీల్ గాని తెలుసా. నువ్వు చాలా గ్రేట్ బావా. మా ఊళ్ళకు నువ్వు దొరకడం చాలా అదృష్టం తెలుసా. కానీ నీ విలువ వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళకేంది, మా అమ్మకు ఒక్కదానికి అర్థమైతలేదు అనుకోరాదు. ఎన్నడు బుద్ధి వస్తుందో ఏమో. బావా, మనము ఇల్లు ఇడిచిపెట్టి మన ఊరికి వెళ్ళిపోదాం బావా. ఇల్లరిక ముద్దు నాకు నచ్చుతలేదు నిజంగా. నా కళ్ళ ముందు నిన్ను చీప చూడడము, నీ ఇజ్జత్ తీసేయడము నాకు అస్సలు నచ్చుతలేదు తెలుసా. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. నా వల్ల నువ్వు బాధపడడం ఏంది? మంచి మహారాజు లెక్క బతికేటోని మీ అమ్మ దగ్గర, మీ అన్నదమ్ముల దగ్గర ఈడికొచ్చి చిన్నపిల్లగాని లెక్క చిన్న చూపు చూస్తురు నిన్ను. పోని పోని లత, ఆవేశం మంచిది కాదు. ఇంకా మనకు అర్థమైంది కదా పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఇట్లుందని అర్థమైంది. రేపు రేపు ఇంకెట్లుంటుందో కూడా అర్థమైంది కదా. అందుకే సప్పుడు చేయకు, ఊకో. జర పెళ్ళి అయిపోని, పెళ్ళి ఎక్కడిదక్కడ అయిపోని, ఒక వారం 10 రోజులు కాగానే మాపోదాం. ఎవ్వరు ఉండమన్నా ఉండొద్దే. నేను మంచిగా చేస్తుంది మా అమ్మ, నువ్వు అనుకుంటున్నావు కానీ ఇక ఏదో స్టార్టింగ్లో మీ అమ్మ ఏడ్చింది కాబట్టి నేను తప్పక ఇరటం ఉండాల్సి వచ్చింది, ఇల్లరికం ఉండాల్సి వచ్చింది. కానీ లేకుంటే ఇక ఉన్న ఒక్క బిడ్డ ఇక దూరం అయితే మీ అమ్మ గుండె వాళ్ళు చావగలను అనుకున్నానే. కానీ ఇంత గుణం గలది మీ అమ్మ, అమ్మో, అస్సలు అనుకోలేదే. తక్కువది కాదు అత్తమ్మ. పోనీ బావా, నువ్వు ఫీల్ కాక ఇప్పటి నుంచి. సరే నువ్వు అన్నట్టే పెళ్ళి ఎక్కడిదక్కడ అయిపోయినాక వెళ్ళిపోదాం. లేకుంటే మా అమ్మతో కాక మా వద్దతో కూడా పడాల్సి వస్తుంది మనం. సరేనా? ఎన్నడుకున్నా ఎవరింటికాడ వాళ్ళు ఉండడం మంచిది బావా. సరే సరే పోనీ, నువ్వు బాధపడకు, నవ్వుకుంటా మాట్లాడు. లత, నేను చెప్పింది నువ్వు ఎప్పుడు ఇట్లా మాడముఖం పెట్టుకుని ఉన్నావనుకో, పెళ్ళయ్యేంత వరకు మంచిగా ఉండదు. ఎప్పుడు నవ్వుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఒక శుభకార్యం జరుగుతుంది, అది కూడా మన ఇంట్లో అన్నట్టే. అందుకే నువ్వు ఆడవిల్ల అయ్యుండి ఇట్లా ముఖం మార్చుకుంటే శుభకార్యము మంచిగా జరగదు. సరేనా? నవ్వుకుంటుండు. సరే బావా. అవు గాని చెప్పడం మర్చిపోయినా, మీ అమ్మనంట పొదుపుల లోన్ తీసుకుంటుందంట కదనే, పైసలు వచ్చినాయంట కదా. పైసలు తీసుకుంటుంది అన్న సంగతి ఎరుకైంది బావా. కానీ పైసలు వచ్చినాయి అన్న సంగతి ఇంకా తెలియదు నాకు. వచ్చినాయంటనా? వచ్చినాయంట. ఇక మీ నాయన మీ అమ్మోళ్ళ పొదుపు చిట్టులను అడుగుతుండు, ఏవమ్మ పైసలు రాపిచ్చిర్రు ఇంకా రాలేదు అని అంటే, ఎప్పుడో వచ్చినాయి అయ్యా, వారం రోజులు అవుతుంది అని వాళ్ళు అంటుర్రు. ఏది నా పిల్లం ఇంకా అయ్యలేదు నాకు అని మీ నాయన లొల్లి పెట్టుకుంటుండే. మరి వచ్చినాయో రాలేదో, ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో. అంతేనా? రావచ్చు బావా. వచ్చినట్టు ఏటైనా తీసుకొని పోయిందో, లేకుంటే అప్పులు ఉంటాయి కదా ఆమెకు, ఆమె చీరలకు సోకులకు అప్పులు చేసినట్టుంది, అవి కట్టుకున్నదో ఏమో. ఏమో అయ్యా, ఎవరికి తెలుసు. చాలా దొంగ శాతాలు చేస్తుంది బావా మా నాయనకు తెలియకుండా. అంతేనానే? ఇసొంటివి కూడా ఉన్నాయా? అమ్మో, అన్నిట్లలో నెంబర్ 1 ఉండదు కదనే మీ అమ్మ. మరి ఏమనుకుంటున్నావు బావా? చిన్నప్పటి నుంచి మేము ఇంత వరకు రావడానికి కారణం, ఇంత మంచిగా బతకడానికి కారణం ఆమెనే. కానీ ఆమె గుణాలు అయితే మాకు రాలేదు. ఇంకా మా నాయన కష్టం చేసుకొచ్చేది, మా నన్ను చదివిపించింది, ఇంత మంచిగా చేసింది, పెళ్లి కూడా మంచిగా చేసింది కదా. ఇంకా మా నాయన చేసిండు, ఈమె దిద్దుకొచ్చింది. కానీ ఈ మధ్య అప్పులు ఎక్కువైనాయి. మా నాయన బయటికి పోతలేడు, పని పోతలేడు, ఈమె ఇట్లా తింటది పంతది, ఇంకా అట్లా ఎటు కాకుండా అయిపోయింది. అరే అవునా? ఏమో అమ్మ, మరి పైసలు గిట్లా ఇయ్యకపోవాలి, వచ్చినాయి అన్న సంగతి మీ అయ్యకి ఎరుక కావాలి. ఇవాళ ఉన్నదే భర్త పూజ మీ అమ్మకు. అవునవును, మా నాయనకు కోపం సామాన్యంగా రాదు. వచ్చిందనుకో మామూలుగా ఉండదు బావా మా అమ్మకి. ఇంకా మనం నవ్వుకోవాలి మా అమ్మని తిడుతుంటే. అవునే, అత్తమ్మను మామ తిట్టేటప్పుడు ఎప్పుడు చూడలేదు. మామనన్న సాటుగా 2-3 మాటలు, రోజుకు 2-3 సార్లు తిడుతూనే ఉంటది. అవన్నీ చూసినాం గానీ మామ అత్తమ్మని తిట్టాలనే, కొట్టాలి, ఇంకా గమ్మతుంటది. ఏ ఊకో బావా, మా అమ్మని కుట్టమంటవేంది? ఊకో. అబ్బో, నువ్వు మీ అమ్మ ఇద్దరు మంచోలే పటు. సరే సరే గాని అగో ఎవరో కూత పెడుతుర్రు. పా, బయటికి పోదాంపా. ఓ లతమ్మా, లత, జర కిందికి రా బిడ్డ దబ్బున. అగో మా అమ్మని పిలుస్తుంది బావా. ఎవరో వచ్చినట్టు రమ్మేటందుకు.
ఇంకా ఆమె చీరలు తీసుకుంటే నేను సెలక్షన్ చేయాలి. నాకు ఒక చీర ఇప్పించేది ఇట్లా కాదు మళ్ళా. ఏ తీసుకొని తీయే, పెళ్ళప్పుడు నీకు మంచి 20,000 పట్టు చీర ఇప్పిస్తుంది అప్పో సప్పో చేసి. అమ్మో అప్పో సప్పో చేసి నాకెందుకు నాయనా? నువ్వు కష్టపడి నువ్వు కష్టం చేసిన పైసలతో తీసుకోనరా. సరే సరే, నీకోసం అన్న తీసుకొస్తా తీయే. లతమ్మా, లత, రామ్మా. ఏ వస్తున్నమ్మా, ఆగు, అస్సలు పానమాగదు మా అమ్మకు. చూడు అక్క, అబద్ధం లేదు, దొంగతనం లేదు. నాది నమ్మకం ఉంటే నీది నమ్మకం ఉంటది అక్క. చూడు ఏం నమ్మకమో ఏమోనే. అమ్మో, ఈ రాజస్థాన్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు మనుషులను మోసం చేస్తురంట. మరి ఏం చేస్తావో తల్లి, లాటరీ లాటరీ అని వచ్చినవు. మరి రూపాయికి లాటరీ అంటే ఎట్లెళ్తా చెల్లి నీకు రూపాయికి అవన్నీ? మాది కంపెనీ నుంచి ఆఫర్ ఉందక్క. రూపాయి లాటరీ తీస్తే 5,000 సామాన్ 2,000కి వస్తుంది. మిక్సీ, కుక్కర్, రైస్ కుక్కర్, వాటర్ ఫిల్టర్ చాలా ఉన్నాయి. 10 రకాల ఐటమ్స్ ఉన్నాయి. అది 1,500కు ఆఫర్ ఉందక్క. 5,000 సామాన్ 10,000 సామాన్ 1,500కు ఉంది. అదేంది, రూపాయి లాటరీ తీస్తే సామాన్లు వస్తాయని చెప్తివి, మళ్ళీ 1,500 కట్టాలంటువేంది? అమ్మో, గిసొంటి మోసాలు బాగా చేస్తారు తల్లి. నాకు ముందే చదువు రాదు. చదువురాని చూసి ఆట ఆడుకుంటావా ఏంది? మోసం చేసిపోతావా ఏంది? నా బిడ్డే ఇంకా వస్తలేదు కదా లత లత అని కూతలేస్తే, పొల్ల చదువు వచ్చిందని పిలిస్తే ఇంకా వస్తలేదు. లత రావే అమ్మా. అమ్మ, మోసం లేదు, నిజం. నమ్మకం ఉండాలి మనిషి. ఇను, ఉత్త ఫ్రీగా రూపాయికి ఎవరు సామాన్ ఇయ్యరమ్మా. నేను ఎన్నెన్నో అమ్మినా. ఎప్పటి నుంచో మీ ఊరికి వచ్చిన, మీ గల్లీకి ఫస్ట్ టైం వచ్చింది. చాలా మంది ఆఫర్ తీసుకుంటారు, చాలా బాగున్నాయి సామాన్ అని చెప్పిర్రు. నీకు చదువు రాదు అంటే చూస్తందుకు హీరోయిన్ లెక్క తయారైనావు. నీకు చదువు రాదు అంటే నమ్మాలి అమ్మ మేము? చదువు వచ్చు, చూడు పేపర్లో రాసి ఉంది అమ్మ, చూడు. ఓయమ్మో, చూస్తందుకు గిట్లనే హీరోయిన్ లెక్క కనిపిస్తా అందరు, కానీ నాకు చదువు రాదే తల్లి పాడయి. చదువు వచ్చిందాన్ని అయితే డ్రెస్సులు వేసుకొని టీక్ టాక్ తయారై నెత్తి తీర పోసుకొని తిరగకపోదునా? చదువు రాని దాన్ని కాబట్టే గిట్ల ముసలి దాని లెక్కున్నా. నువ్వు ముసలుగా లేవమ్మా, చాలా ఖతర్నాక్ టిక్ టాక్ ఉన్నావు. మీ హస్బెండ్ ఎక్కడుండు? ఆయన హీరో లాగుంటాడు. ఎక్కడ హీరోనే తల్లి, జీరో లాగుంటాడు. మొత్తం బట్టనైతుంటే దానికి. నాకు ఆయనకి అస్సలు సెట్ కాలేదు, కానీ మా నాయన వద్దంటే వద్దని ఆనకంట పెట్టిండు. నువ్వు చూస్తే పర్షన్ అవుతావు, జరుండు. నువ్వు పోయేలోపు వస్తే చూపిస్తా. అవును అక్క, సారీ రమ్మను అక్క, మీ కూతుంది రమ్మను, చూస్తుంది చదువుతుంది. ఏం చేస్తుందిరా పొల్లా? ఇక మొగడు ఇంట్లోంటే అయితే ఇంట్లోకి బయటికి వెళ్ళదు. అవ్వ ఏమైనా మొగంతోని ఇక ఏం మాటలు మాట్లాడుతుందో ఏం కథనో. ఇంకా బయటికి వెళ్ళదు, ఎవడొచ్చింది చూడదు, సచ్చింది చూడదు. లత, డబ్బులు రావే. అరే వస్తున్నమ్మా, జరుండు ఒక 2 నిమిషాలు. ఇంకా 2 నిమిషాలు అంటుంది పొల్ల. దో మినిట్ ఆగు చెల్లె. అమ్మో, నీకు చదువు రాదంటివి 2 మినిట్ అంటున్నావక్క. హిందీ వచ్చు నీకు? తోడా వచ్చి చెల్లె, కొంచెం ఇంకా బయటికి పోతాం కదా అప్పుడప్పుడు షాపింగ్ కు. పట్నంలా చార్మినార్ తెలుసు, మాలూమే? చార్మినార్లో హిందీ అప్పుడప్పుడు నేర్చుకున్నాం, అందుకే వచ్చి చెల్లె నాకు. ఓహో, తోడా మంచిగా మాట్లాడుతున్నావు అక్క. నాకు తోడా తెలుగు వచ్చు. ఇప్పుడు మంచిగా వస్తుంది. ఊర్లల్లా వ్యాపారం చేస్తున్నా మంచిగా వస్తుంది. అవు గాని మోసాలు గీసాలు ఉండయి కదనే. మళ్ళీ మోసం వచ్చిందనుకో, ఇక నీ జుట్టు వెనకాల ఈయన కొరికి పంపిస్తా. లేదు అక్క, తప్పు. అట్లా మోసం లేదు. మేము రాజస్థానీ దేవతని నమ్మి వచ్చినాం, మేము మోసం చెయ్యం. మంచిది. ఇంకా దేవత మీద ఒట్టేసినట్టు చెప్తున్నావు. ఇక మంచిగానే ఉంటట్టుంది పాటు. ఏంటిదమ్మా, ఏమైంది? ఎవరాళ్ళు? ఇంకా జరైనాక రాకపోయినావా అని ఇప్పుడు వస్తున్నావు? అరే ఏమైంది, జర పని ఉన్నది కానీ చెప్పు, ఏమైంది? ఎవరాళ్ళు? ఏమో పేపర్ పట్టుకొని వచ్చింది. అదే ఆఫర్ అంట, రూపాయి లాటరీ తీస్తే రూపాయి కట్టాలంట, ఫస్ట్ లాటరీ తీయాలంట. మన పేరు మీద వెళ్ళింది అనుకో, ఇక సామాన్లన్నీ 5,000 10,000 1,500కి ఇచ్చిపోతుంది అంటనే. ఇంకా సామాన్ రాకుండా మన రూపాయి మనకు ఉల్టా ఇచ్చిపోతుందంట. గట్లా అది నిజమేనా అబద్ధమా? ఈ పేపర్ చదువుతావేమో అని పిలిచిన. నువ్వు అంతంత మాత్రం చదివిందని మరి చదువుతావా లేదా? ఇవి నీకు ఎరకనే కదమ్మా నాకు ఇంగ్లీష్ రాదని. అన్నంటే ఇంగ్లీష్ మీడియము, నాకు రాదమ్మా. అమ్మో, నేను చదవతండి, జరుండు బావని పిలుస్తా. ఓ అమ్మో, నీకు రాంది ఆయనకేడొచ్చు? ఊకో, అల్లునికేమొచ్చురా చదువు? ఎవరన్నా చూస్తున్నా గినకు చదువు వచ్చా అని నోరొప్పలిస్తారు. ఊకో, జరుండు, నేను అన్నని పిలుస్తా. అరే చిన్నోడా, సీనుగా, ఓర్ సీను, దా పనున్నది. అగో బాగా వచ్చింది కదమ్మా. అబ్బా అట్లా కాదు బిడ్డ, జర చదువు వచ్చిన వాళ్ళు అయితే మంచిగా ఉంటది. ఇక అల్లునికి ఏమొచ్చినా అంతంత మాత్రం చదివిరు మీ ఇద్దరు. జరుండు,
మీ అన్ననే వచ్చి కరెక్ట్ చూస్తాడు. అరే ఏదైనా సరే కరెక్ట్ చెప్తాడు. జర చాలా చదువుకున్నాడు కదా, ఆయనకి దమాక్ చాలా ఉంటది. అంటే ఇప్పుడు నేనంటే అంతంత మాత్రం తెలుగు మీడియం చదువుకున్నా. బావ డిగ్రీ కంప్లీట్ చేసిండమ్మా. నీకు తెలియదా? అన్నకంటే ఒక్క క్లాసు చిన్న గంతే. ఓ అమ్మో, అంటే ఇప్పుడు నేను బావ ఉత్తోళ్ళమే. అన్నొక్కడేనా మంచోడు? సరే సరే తీ. ఎప్పుడైనా మమ్మల్ని షీప్ అనే తీస్తావు, నువ్వు షీప్ అనే చూస్తావు. ఏ దానికైనా అవసరానికే వాడుకుంటావమ్మా. బావా గిసంటి పనులల్లా అవసరం రాడు కదా. మైదాకులు తెస్తాందుకు, టమాటాలు తెస్తాందుకు, కూరగాయలు తెస్తాందుకు, ఉల్లిగడ్డ తెస్తాందుకు, అల్లం ఎల్లిగడ్డ తెస్తాందుకు పనికొస్తాడు కదా. ఇసంటివి పనికి రాడు. సరే సరే తీ, నీ కొడుకుని పిలుచుకో, చెప్పుకో. మరి అప్పటి నుంచి నన్ను ఎందుకు పిలిచినావు? నాకే మెరకనే నీకు రాదని. నువ్వు ఇట్లా చదువుకున్నావు కదా, చదివిపించడు కదా సాకలిళ్ళల్లా. నీకు గుట్ల అంతంత మాత్రం వచ్చేమో అని పిలిచినా రాదంటివి. తెలుగు మీడియం అంటివి. అప్పుడే ఇజ్జత్ రాయే. ఏమో తల్లి, చిన్నదానికి పెద్దానికి ప్రతిదానికి ఫీల్ అవుతావు. ఓ అమ్మో, అల్లుడిని ఒక్క మాట అననిస్తలేవు కదా. ఈ మధ్య మస్తు మారినవులా తమ్మ నువ్వు. ఏదానికైనా సీరియస్ అవుతున్నావు నా మీద ఇంతగానం కక్ష పెట్టిరు కదా నువ్వు మీ నాయన. ఇక మా అల్లుడంటే ఏమో, ఆయన లోపల ఏముందో. అరే అక్క, లొల్లి పంచాలి వద్దు. ఇది ఏముండదు అక్క. నార్మల్ ఎవరు 10th చదివిన వాళ్ళు కూడా చెప్తారు. చూపి, అన్న చదివినట్టే కొడుతుండు, చూపి అక్క. హాగో చూసినావా, ఎవరన్నా ఆయన ముఖం చూసినా చదువు రానోడు అనుకుంటాడు అని అంటివి. మరి ఇప్పుడు ఆమె ఎన్నడూ చూడలేదు, ఎన్నడూ మన ఇంటికి రాలేదు. మరి ఆమెనే చెప్తుంది కదా ఆయన చదువుకున్నట్టే కొడుతుండని. నీకేమో, నీ కంటికేమో ఆయన చదువు రాని మొద్దు లెక్క కనిపిస్తుండు. ఏం తెలియని ఎడ్డి పూకొని వేసినవు ఆయనను కదా. అవ్వా అవ్వా అవ్వ, ఏంది లతమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అల్లుడు ఎప్పుడు చదవలేదు కదా, ఎప్పుడు జాబ్ చేయడు, ఉత్తగానే తింటాడు పంతాడు, ఇంట్లోనే తిరుగుతుంటాడు కదా. ఆయనకు అసొంటివి రావేమో అనుకున్నా. నేనేమన్నా ఇంటికాడ ఉండి చూసినా చిన్నప్పటి సంది. ఆయనకు వస్తుందో రాదన్న సంగతి నాకేమెరక. మరి గామకేమెరక? ఆమె ఇప్పుడే వచ్చింది కదా మన ఇంట్లోకు. ఆమె చెప్తలేదా గా అన్నకు చదువు వచ్చినట్టుంది అడుగు అని చెప్తలేదా? చెవులలో మనం పెట్టుకున్నావా? ఏ ఊకో లత, ఊకో. నడు లోపలికి పోదాం, నడు. నడు బావా, లోపలికి నడు. ఈ ఇంట్లో ఎప్పుడు ఇజ్జత్ తీసుకునే పనులే చేస్తాం మనం. ఈ అవ్వ, అసలు మనుషుల ముందట మనకి ఇజ్జతే లేదు. ఈ ఇంట్లో ఉండిదండగా మనం. ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు? నోర్మి, ఎవరి పాప మానికి. ఊకో, నోర్మి అన్న నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడనుకో, మంచిగా ఉండదు. సరే తీ, ఎవ్వరేమన్నా నన్నే నోరు బియ్యమంటావు, నాతోనే నోరు మూపిస్తావు. సరే తీయి, అందరూ మాటలు అంటుంటే పడాలి. చీప చూస్తుంటే కూడా కలవాకులేక తీసి పడేస్తుంటే కూడా బయట పడాలి పోయి కదా. సప్పుడు చేయకన్నా, నడు లోపలికి. ఓ అమ్మో, చూసినవా చెల్లె? నా బిడ్డే నా అల్లుడు, నా బిడ్డ వాళ్ళ హస్బెండ్ గట్లనే ఫీల్ అవుతారు. నేను ఏదో తెలుసో తెలియక ఒక మాట అంటే ప్రతి దానికి ఫీల్ అవుతుందిరా. ఆమె గురించి అంతే గాని. చెప్పు చెప్పు. సరే, ఇక మా చిన్నోడికి ఇట్లా వచ్చేటట్టు లేడు. మరి పెళ్ళంతో ఫోన్ మాట్లాడుకుంటున్నాడో ఏమో. అమ్మా, పిలిచినవానే? పిలిచిండ్రా. ఇంకా గంట అయినాక రాకపోయినావా? ఎంతసేపు సంది పిలుస్తున్నా. మీ అక్కను పిలుస్తానేమో ఆమె చదువు రాని ముద్దాయి, నిన్ను పిలుస్తానేమో నువ్వు ఇంకా గంటలు కామని రాకపోతివి. ఏం చేస్తున్నావు? నీ కాబోయే పెళ్ళంతో మాట్లాడుకుంటున్నావా ఏంది? తల్లి పిలిచే మాటలు శివన పడతలేనట్టునేగా. అయ్యో, ఒక్క మాటకు గంట సేపు సోది పెడతావేంది? జరుండు, ఏమైంది చెప్పు. ఎవరామె? ఏం పని ఉన్నది నాతో చెప్పు. ఏం లేదు, ఇంకా పేపర్లో ఏమున్నదో చదువు. లాటరీలు అంట, రూపాయి లాటరీలు అంట. అందులో ఏమేమి వస్తాయి, ఎత్తేట ప్రాసెస్ జర చదువుతావేమో అని పిలిచిన. నాకేమో చదువు రాదు కదా పాడయ్యి. లేకపోతే మిమ్మల్ని అందరిని ఎందుకు బట్లాడుకుంటా కూర్చుంటా నేను. అయ్యో, అరే చెల్లె అంటే తెలుగు మీడియం, ఆ గద్దకు ఇంగ్లీష్ చక్కగా రాదు కానీ. మరి బావని పిలవచ్చు కదనే. బావ ఇంట్లోనే ఉన్నాడు, నేను బిజీగా ఉన్న వర్క్ చేసుకుంటున్నా. మరి బావ చదువుతుండే, బావ చెప్తుండే కదా. గీ మాత్రం దానికి నన్ను పిలవాల్సిన అవసరం ఏముందే? అయ్యో, నా మతి పాడుగాను. బావకు చదువు రాదనుకున్నారా? చదువు వచ్చే సంగతి నాకేమెరక. ఎప్పుడు తింటాడు, ఇంట్లో వంతాడు, తిరుగుతాడు. ఏ డ్యూటీకి పోకపాయే, ఎప్పుడు పేపర్ పట్టుకుని చదవకపాయే, రాయకపాయే నా ముందట అని నేను చదువు రాదనుకుంటే పాడై. ఇక దానికి మీ చెల్లె ఫీల్ అయ్యి లోపల పడ్డారు పెళ్ళ మొగడువై. నువ్వు అట్లనే అంటున్నావు, నాకేమెరకరా? తెలుసో తెలియకరో గట్ల అన్నా. ఏమో పో, ఎవరు ఫీల్ అయితే నాకేంది, నీకు కావాల్సుకొని అనలేదు కదా, నాకు తెలియకనే అన్నా. దాదా చూదు రారా. రేపు లాటరీలు అన్ని వెళ్తే నీ పెళ్ళానికి అయితే కదా, మంచిగా కొత్త సంసారంలో కొత్త కొత్త సామాన్ పెట్టుకుంటే మంచిగా ఉంటాయి. పెళ్లిలో మా అత్తగారు పెట్టరాని? నువ్వు కొన్న సామాను, నీకొచ్చిన సామాను దానికి ఎందుకే? మా అత్తగారు మస్తుగా పెడతాన్నారు బాసన్లు, ఏమొద్దుకో. అయ్యో, ఏమొద్దంటవేంద్రా? వాటర్ ఫిల్టరు ఇంకేమేమో కొత్త కొత్త సామాన్లు ఉన్నాయంట. కానీ నీ పెళ్ళానుకుంటే మంచిగా ఉంటది, మత్తి ఇప్పించిందని ఒక పేరు ఉంటది కదరా. గట్లనా? ఏమో, మనకెందుకు తీయే. చెల్లెకని ఇప్పియరాదే. చెల్లెకి ఏం లేవు పాపం, అలా బెడ్రూమ్ లో పెట్టుకుంటది. ఎప్పుడు చూడు చెల్లె గురించి ఆలోచించు. మీ నాయన బిడ్డ గురించి ఆలోచిస్తూ నువ్వు చెల్లె గురించి ఆలోచించు. ఏమో నాయన, నేనేమో మీ గురించి ఆలోచిస్తే మీరేమో దాని గురించి ఆలోచించుర్రి. వాళ్ళేమో ఎటు పని పడలేక తింటారు పంటారు, మనమేమో అన్ని పెడదామా, వాళ్ళకి దారపోదామా?
మనం అందుకే ఉన్నాం పాటు. వాళ్ళు మన పుణ్యానికి పెట్టిన తిండి మన తింటానికే ఉన్నారు, మన ఒడిపిస్తానికే ఉన్నారు. బాగానే ఉర్రు. అక్క నాది టైం లేదు అక్క, చాలా మంది ఉంటారు, అందరికీ చెప్పాలి ఆఫర్ అని పోతున్నా నేను. అయ్యో జరుండే పోదు గాని. ఆ, ఓవరాలు ఏం కొంటున్నావు మళ్ళా? ఏం పని పాట లేక ఆలీలను పిలిపించుకుంటూ పైసలను నడిపిస్తావా? నడు ఎలగొట్టాలను. అయ్యో ఏమైంది ఇప్పుడు? రాకట్లనే ఎవరామె పంపి అని నా మీద సీరియస్ అవుతున్నావేంది? నువ్వు ఎట్లొచ్చినావు అట్లా లోపలికి రాదు, ఇంత షాయి దాయి పండుకోపో. ఎందుకు నీకు? నేను ఏం కొనుక్కుంటే నీ పైసలు ఏమైనా ఇస్తున్నావా? నువ్వు సేమ్ ఏమైనా అరిగిపోతుందా? ఫస్ట్ ఎలగొట్టని చెప్పిన. నేనున్న కోపంలో సస్తావు బిడ్డ. ఏమనుకుంటున్నావో జరుండు. నీ లగ్గం ఎట్లా చేస్తానో అట్లా చేస్తా. ఏమనుకుంటున్నావో నా గురించి తక్కువ అంచనా వేస్తున్నావు కదా? ఎన్నెన్ని లంగ పనులు చేస్తున్నావు, ఎన్నెన్ని దొంగ పనులు చేస్తున్నావు నాకు చెప్పకుండా బాగా దాస్తున్నావు కదా. నడు నడు ఇంట్లోకి నడు. ఓ అమ్మా, ఎవరు నువ్వు? నడు ఇంట్లోకి నడు. ఆమె ఏం కొనదు, ఏం తీసుకోదు, పో. అయ్యో అన్న, ఇంతసేపు పోతా అంటే ఆగు ఆగు అన్నది అక్క, ఇప్పుడేమో పోపు అని ఎడగొడుతున్నావు. ఈ అవ్వ టైం అంతా వేస్ట్ అయ్యే, అంతమంది గిరాకీ వెళ్ళిపోయే. ఈ అక్క ముఖం బాగానే చూసినా, వస్తా వస్తా అప్పుడే అనుకున్నా ముఖం ఇంతలా ఉన్నది, తీసుకుంటానికి శాతం అవుతుందో కాదో ఈ అక్కకు అనుకున్నా. ఆఖరికి అట్లే అయింది. పోతున్నా జరుగు. ఏమంటవేందే? నేను తీసుకొని ముఖం లెక్క కనిపిస్తున్నానా? అబ్బో నువ్వే అంటున్నావు అట్లా. ఎవడైనా నా ఇంటికి వచ్చేదాకా పోనే పోడు సామాన్లోడు. ఎప్పుడైనా నా గిరాకీ నాది బోని చేసేదాకా ఎవడిటికని కదలనే కదలడు. నువ్వు అవతివే గిట్లా అంటున్నావు నన్ను. అబ్బో బాగా తీసుకుంటట్టున్నావు. సరే పో. చెప్పయ్యా, ఏంది నీళ్ళొల్లి? ఏమో రాకట్లనే గడపల అవతల నించోనే కయ్య ముత్తుకుంటున్నావు, నా మీద సీరియస్ అవుతున్నావు. ఏంది నీ సంగతి? ఏందా? జరుండు. మీ పొదుపు చిట్టులందరికీ ఫోన్ చేసి లేకుంటే వాళ్ళనందరినీ పిలిపించి నీ సంగతి ఏందో నేనే తెలుస్తా. అప్పుడు నా సంగతి నువ్వుగా తెలిసేది. ఏమనుకుంటున్నావు? పోనీ అని రూపాయి ఒక దగ్గర వేసి ఇస్తే నీ చేతిలో పెడితే అన్ని అల్ల కల్లులం చేసి ఆగమాగం చేస్తున్నావు కదే. జరుండు రమ్డి. ఎట్లయితుందో నీ పెండ్లి. ఓయమ్మో, కొంపదీసి లోన్ వచ్చిన సంగతి ఈయనకి ఎరకైందా ఏంది? అమ్మ గది గనక ఎరకైందనుకో, ఈ బట్టను ఎత్తంతో ఉన్నదే నాకు గోస. ఓ దేవుడో, ఇలా మాపటిలు వండనిస్తాడో వండనియడో, ఎంత తిడతాడో ఎంత కొడతాడో. కొడుతూకుంటానా? నా కొడుకుడు కదా పక్కకు, నా కొడుకు ఊకుంటాడా ఆడు కొడితే? జరుండు ధైర్యంగా ఉంటా. భయపడ్డాననుకో భయపడ్డట్టే అవుతుంది, ఇంకా బెదిరిస్తాడాడు. పాప లోపలికి నడు. లోపలికి పోయే మాట్లాడతా ఏందో నీ సంగతి. పారా చిన్నోడా, నడు. నువ్వు కూడా కూర్చుంది పాడా. అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. చెల్లెని బావని కూడా విలువ, అందరి ముందటనే మాట్లాడతా. ఈమె సంగతి ఏందో తెలుస్తా. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది? మన వాళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇల్లరికపు అల్లుడు, ఈ టైటిల్ అనేది చాలా బాగుంది పెంటక్క. అందులో ఉన్న సిరీస్ కూడా చాలా టైం పాస్ ఉంది, మస్తు ఎంటర్టైన్మెంట్ చేస్తుర్రు. ఇదే సిరీస్ డైలీ మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ పక్కా ఉండాలి పెంటక్క అని చాలా మంది కామెంట్లు చేస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. బోనాలు అనే సిరీస్ ని కూడా చాలా హిట్ చేసిర్రు, మస్తు సబ్స్క్రైబర్లు పెరిగిర్రు. ఆ వీడియోకి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. మేము ఎంతో కష్టపడి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని డైలీ 2 వీడియోస్ పెడుతున్నందుకు మీరు చేసే సపోర్ట్ మామూలుగా ఉండదు దోస్తులు. ప్రతి ఒక్కరు వీడియోని చూసినాక చిన్న లైక్ చేస్తే మాకు ఎంతో ఆనందం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేయండి. సరే దోస్తులు, ఉంటాం. వల్ల మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో రేపటి వీడియోతో మీ ముందు కోసము. అప్పటి వరకు చూస్తుండండి, సపోర్ట్ చేస్తూనే ఉండండి. స్వీట్ భాష బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.